తిరుపతి సమీపంలోని వాల్మీకిపురంలో శ్రీ పట్టాభిరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేద మంత్రాల నినాదాల మధ్య భక్తుల గోవిందనామ స్మరణలతో శ్రీ సీతారాముల దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించబడింది. ఆదివారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు జరిగిన ఈ కళ్యాణోత్సవం భక్తులందరికీ నేత్రపర్వంగా మారింది. పుణ్యావచనం నుండి ప్రారంభమైన ఈ పూజ కార్యక్రమాలు అగ్ని ప్రతిష్ఠ, కన్యాదానం, మహాసంకల్పం వంటి శాస్త్రోక్త విధానాలతో అద్భుతంగా కొనసాగాయి. మాంగళ్య ధారణ, పూర్ణాహుతి, అక్షతరోహణం, ముత్యాల తలంబ్రాలు ఇలా ప్రతి క్షణం భక్తి పరవశాన్ని నింపింది. చతుర్వేద పారాయణం మధ్య స్వామివారికి హారతులు అర్పించిన వేళ ఆలయమంతా ఆధ్యాత్మిక కాంతితో మెరిసిపోయింది. కళ్యాణోత్సవం అనంతరం రాత్రి 11 గంటలకు గరుడ వాహనంపై జగదభిరాముడిగా విహారించిన శ్రీ పట్టాభిరామ స్వామి భక్తులందరికీ దివ్య దర్శనం కూడా ఇచ్చారు. ఈ దృశ్యం చూసిన ప్రతి భక్తుడు ఆనంద బాష్పాలతో మునిగిపోయారు. ఇదే కాకుండా ఉదయం తరుచి ఉత్సవం, అనంతరం స్నపన తిరుమంజనం కూడా అత్యంత వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం కూడా నిర్వహించారు. ఇప్పుడు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్యక్రమం రథోత్సవం. ఈరోజు ఉదయం 9 గంటల నుండి 9:10 శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ పట్టాభిరామ స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనం కూడా ఇవ్వనున్నారు. అలాగే ఏప్రిల్ 1న చక్రస్నానం, ఏప్రిల్ 2వ తేదీన పుష్పయాగం, ఈ కార్యక్రమాలు కూడా ఘనంగా జరగనున్నాయి. ఈ దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీరాముని కటాక్షాన్ని మీరు కూడా పొందండి.